హలో, ఇంటి వద్దనే కాటన్ గుడ్డతో నాపీ ఎలా తయారు చేయాలో ఇవాళ మనం నేర్చుకుందాం. మొదటగా చదరపు ఆకారంలో ఒక శుభ్రమైన ఉతికిన మెత్తటి కాటన్ గుడ్డ తీసుకోండి. ఇప్పుడు ఈ గుడ్డని సగానికి మడచండి, ఇలా మధ్యలో నుంచి. తర్వాత చదరపు ఆకారం వచ్చేలా మళ్లీ మడవండి. ఇలా చతురస్రంలో ఉన్న చివర్లు మీ వైపుకుండేలా ఉంచండి. పై పొర చివర్లు జాగ్రత్తగా తెరవడానికి పట్టుకుని ఎడమ వైపుకి బయటికి ఇలా త్రిభుజం ఏర్పడేలా చెయ్యండి. త్రిభుజంతో పాటు ఇప్పుడీ గుడ్డని తలకిందులుగా తిప్పండి. ఇప్పుడు మీ ఎడమ వైపుకి చతురస్రం భాగం ఉంటుంది. చతురస్రంలో బయట వైపును లోపలి వైపుకి 3 సార్లు మడవండి. ఇలా ఇది మొదటి మడత, ఇది రెండవ మడత మరియు ఇది 3వ మడత. ఇప్పుడు మీ బిడ్డ నాపీ తయారైపోయింది. ఇప్పుడు మనం బిడ్డకి ఈ నాపీ ఎలా కట్టాలో నేర్చుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మకి బట్టలు వేసున్నాయి. కానీ బిడ్డకి నాపీ కట్టడానికి ముందు బట్టలన్నీ విప్పేయాలి. బట్టలు విప్పేశాక నాపీని ఇలా కట్టండి. బిడ్డ కాళ్ల మధ్యలో నుండి నాపీ మధ్య చివర్లని పైకి మడవండి. తర్వాత ఒకవైపు ఇలా పైకి చుట్టండి మరియు తర్వాత వేరొక వైపుని పైకి మడవండి. ఇప్పుడు 3 వైపులా నాపీని కలిపి ముడివేయండి. నాపీ తయారైపోయింది. మనమిప్పుడు ఇంట్లో తయారు చేసిన నాపీ ఉపయోగాలు నేర్చుకుందాం. మీరీ నాపీ తయారు చేయడానికి శుభ్రమైన కాటన్ గుడ్డ ఉపయోగించారు కాబట్టి మీ బిడ్డ చర్మానికి ఈ గుడ్డ వల్ల ఎలాంటి దద్దుర్లు లేదా బొబ్బలు కానీ రావు. మధ్యలో భాగం చేయడానికి 3 సార్లు గుడ్డని మడిచారు కాబట్టి మందంగా పొరలతో ఉంటుంది. మరియు ఎప్పుడూ బిడ్డ మూత్రం కానీ మల విసర్జన చేసినా ఎక్కువ నీటిని పీల్చుకోగలుగుతుంది. ఈ నాపీ ఉతికేశాక మరలా వాడుకోవచ్చు. నాపీని ఒకసారి వాడేశాక వేడి నీరు మరియు సబ్బుతో బాగా ఉతికి ఎండలో ఆరేయాలని గుర్తుంచుకోండి. ఇలా గుడ్డని వేడి నీటితో ఉతికి ఎండలో ఆరేయడం వల్ల బిడ్డకి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంటి వద్దనే మీ బిడ్డకి నాపీలు తయారు చేసుకోవచ్చు. ధన్యవాదములు.